హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో చాలా హెల్తీ రెసిపీ చూడబోతున్నాము. ఏంటిది హెల్తీ రెసిపీ అన్నాను, ఇలా గ్రీన్ కలర్ లడ్డూలు ఉన్నాయండి అని స్కిప్ చేసేద్దామని చూస్తున్నారేమో. అస్సలు స్కిప్ చేయకూడదండి, ఖచ్చితంగా చూడాల్సిన రెసిపీనే ఇది. 100% ఎటువంటి స్వీట్ షాపుల వాళ్ళు కూడా ఇలాంటి హెల్తీ లడ్డూలు అయితే అమ్మరు. సో మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాల్సిందే ఇలాంటి హెల్తీ లడ్డూలు. ఫస్ట్ అయితే ఈ గ్రీన్ కలర్ ఎలా వచ్చిందనేది మీకు క్లారిటీ ఇచ్చేస్తున్నాను. ఇందులో మనం యూస్ చేస్తున్న మెయిన్ ఇంగ్రీడియంటే మునగాకు. మునగాకుతో మనము రకరకాల కర్రీస్ గానీ, పచ్చళ్ళు గానీ, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ అయితే చూసాం. కానీ మునగాకుతో ఇలా లడ్డూలు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చని మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి తెలియదు అనుకుంటున్నాను. ఇలా లడ్డూలు చేసి ఇవ్వండి, పిల్లలు ఎందుకు తినరు చెప్పండి. అలా అని టేస్ట్లో ఏమాత్రం తగ్గదండి. ఇది ఎవరికైనా కూడా చెప్తే గానీ తెలీదు ఇది మునగాకుతో చేసిన లడ్డు అని చెప్పి, అంత బాగుంటుంది. మరి వీడియో స్టార్ట్ చేసే ముందర నాదొక స్మాల్ రిక్వెస్ట్, ఈ రెసిపీని ఖచ్చితంగా షేర్ చేయండి. అప్పుడే ఇలాంటి రెసిపీస్ చాలా మందికి తెలిసే అవకాశం ఉంటుంది. స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి ప్యాన్ పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. తర్వాత ఇందులో 1/2 కప్పు పొట్టుతో ఉన్న మినప్పప్పుని వేసి వేయించుకోవాలి. లో ఫ్లేమ్ మీద మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. మనకి వేగిపోయినాయి అని తెలియడానికి మంచి కమ్మటి వాసన వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, కలర్ కూడా చేంజ్ అయింది. సో అలా వస్తే వేగిపోయినట్టే. వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. తర్వాత ఇదే ప్యాన్లో మరో టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని బాదం పప్పుల్ని వేసి వేయించుకోవాలి. ఇక్కడ నేను బాదం పప్పులు ఒక 1/2 కప్పు తీసుకున్నాను. బాదం పప్పుల్ని కూడా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిపోయిన తర్వాత దీన్ని కూడా ప్లేట్లో తీసేసుకుందాము. తర్వాత 1/2 కప్పు జీడిపప్పులను కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించి తీసేసుకోవాలి. చూస్తున్నారు కదా, లైట్గా ఇలా షేడ్ మారిన తర్వాత దీన్ని కూడా ప్లేట్లో తీసేసుకుందాము. తర్వాత ఇదే ప్యాన్లో 1/2 కప్పు పల్లీలను కూడా వేసుకొని వేయించుకోవాలి. ఈ పల్లీలు వేగడానికి కొంచెం టైం పడుతుంది. లో ఫ్లేమ్ మీద నిదానంగా వేయించుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, పల్లీలు కూడా వేగిపోయినాయి చక్కగా. దీన్ని కూడా ప్లేట్లోకి తీసేసుకుందాము. తర్వాత ఇదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ సన్ఫ్లవర్ సీడ్స్ని కూడా వేసుకొని వేయించుకుంటున్నాను. ఇవి కూడా కొద్దిగా వేగిన తర్వాత వీటిని కూడా తీసేసుకుందాము ప్లేట్లోకి. తర్వాత ఇదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ నువ్వుల్ని కూడా వేసుకొని వేయించుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే ఈ ప్లేస్లో నల్ల నువ్వులన్నా యాడ్ చేసుకోవచ్చు. ఇలా వేయించుకున్న నువ్వుల్ని కూడా ప్లేట్లోకి తీసేసుకుందాము. తర్వాత ఒక 8 ఖర్జూరాలని లోపల గింజలు తీసేసి దాన్ని కూడా ఒకసారి ఇలాగా హీట్ చేసేసుకుందాము. ఇది జస్ట్ ఇలా హీట్ అయితే చాలండి. దీన్ని కూడా ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇక్కడ చూస్తున్నారు కదా, మనము ఆరోగ్యమైన పప్పుల్ని కానీ నట్స్ని కానీ అన్నిటినీ ఫ్రై చేసి రెడీగా పెట్టేసుకున్నాము. ఇది కంప్లీట్గా చల్లారనివ్వాలి. నెక్స్ట్ ఇక్కడ మన మెయిన్ ఇంగ్రీడియంట్ మునగాకండి. ఇక్కడ మునగాకు నేను శుభ్రంగా నీట్గా నీళ్ళల్లో కడిగేసుకొని ఒక క్లాత్ మీద నీట్గా ఆరబెట్టేసుకొని తీసుకున్న మునగాకు ఇది. మీరు కావాలనుకుంటే ఎండలో అయినా ఎండబెట్టైనా తీసుకోవచ్చు ఈ మునగాకుని. నెక్స్ట్ ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకొని ఈ నేతిలో మనము మునగాకును వేయించుకోబోతున్నాము. ఇక్కడ నేను 2 కప్పుల వరకు మునగాకు తీసుకున్నాను. మునగాకు మొత్తం కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా లో ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించుకోవాలి. ఇక్కడ మనము మునగాకుని ఖచ్చితంగా నేతిలో ఫ్రై చేస్తేనే మనకి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కాకపోతే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మనం ఇక్కడ పచ్చి ఆకుల్ని డైరెక్ట్గా ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఫ్రై చేస్తున్నప్పుడు మొత్తం వేడికి ముద్దలా అయిపోయినట్టు అనిపిస్తుంది. కానీ కంగారేం పడక్కర్లేదండి. ఇలా సెపరేట్ చేసుకుంటూ లో ఫ్లేమ్ మీద వేయించుకుంటూ ఉంటే క్రిస్పీగా అయిపోతుంది. ఈ ప్రాసెస్లో చేస్తే కొంచెం టైం ఎక్కువసేపు పడుతుంది ఇది క్రిస్పీగా అవటానికి. లేదనుకుంటే మీరు ఎండబెట్టేసుకొని డైరెక్ట్గా ఆకుల్ని కూడా నేతిలో ఫ్రై చేసేసుకోవచ్చు. ఆకుల్లో తేమ ఉంటే లడ్డూలు నిలవ ఉండవు. సో క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, చక్కగా వేగిపోయింది, ఆకులు క్రిస్పీగా అయిపోయినాయి. వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకుందాము. అంతేనండి, మన మల్టీ విటమిన్ సూపర్ పవర్ఫుల్ లడ్డు కోసము అన్ని ఇంగ్రీడియంట్స్ని ఫ్రై చేసేసుకొని కంప్లీట్గా ఆరేదాకా పక్కన పెట్టేసుకుందాము. ఇందులో వాడిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా హెల్త్కి ఎంత మంచివనేవి నేను ప్రత్యేకించి చెప్పక్కర్లేదు అనుకుంటున్నాను. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. చూస్తున్నారు కదా, మనం కాజు, బాదం, పల్లీలు, నువ్వులు. మీరు కావాలనుకుంటే ఒకసారి గూగుల్లో మురుంగకీరై లడ్డు హెల్త్ బెనిఫిట్స్ అని టైప్ చేసి చూడండి. దీంట్లో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ ఏంటనేది మీకే తెలుస్తుంది. మురుంగై కీరై అంటే మునగాకు అనమాట తమిళ్లో. సో తమిళనాడు సైడ్ వాళ్ళకైతే ఈ రెసిపీ గురించి తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ గ్రైండింగ్ ప్రాసెస్ కూడా స్టెప్ బై స్టెప్ నేను డీటెయిల్గా చూపిస్తాను చూడండి. ఫస్ట్ పొడిగా ఉన్న మిక్సీ జార్ తీసుకొని అందులో మునగాకును వేసుకోవాలి. తర్వాత ఫ్లేవర్ కోసం 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాము. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం కూడా కంప్లీట్గా గ్రైండ్ అయిపోయింది. ఇలా పౌడర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇందులో ఫ్రై చేసి పెట్టుకున్న ఖర్జూరాలని, అలాగే ఇందులో బెల్లం వేసుకోవాలి.
నేను ఇక్కడ లడ్డూల కోసం అరకప్పు బెల్లాన్ని తీసుకున్నాను. అందులో కొద్దిగా క్వాంటిటీ యాడ్ చేసుకుంటూ మొత్తం గ్రైండ్ చేసుకుంటాను. నేను తీసుకున్న అరకప్పులో కొద్దిగా పోర్షన్ బెల్లాన్ని వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసేసుకుంటున్నాను. మధ్యలో ఒకసారి కలిపేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకుంటే ఈజీగా గ్రైండ్ అయిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. తర్వాత మిగిలిన పప్పులన్నిటినీ కూడా మిక్సీ జార్లో యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ గ్రైండ్ చేసుకునేటప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మధ్యలో ఆపుతూ గ్రైండ్ చేసుకోవాలి, లేకపోతే హీట్కి మొత్తం ముద్దలా అయిపోతుంది అన్నమాట, పేస్ట్ లాగా. సో మధ్యలో ఆపుతూ పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకుంటే బాగా వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒకసారి కలిపేసుకొని మళ్ళీ నేను గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇలా గ్రైండ్ చేసుకున్న పప్పుల్లో కూడా మిగిలిన బెల్లం పౌడర్ కూడా వేసేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను ఇంకోసారి. తర్వాత ఇందులో ఇందాక మనము గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మునగాకు పౌడర్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తం కూడా ఒకసారి గ్రైండ్ చేసేసుకుందాము. అంతేనండి, జస్ట్ పల్స్ మోడ్లో మొత్తం కలిసేలాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. అంతేనండి, మొత్తం కూడా ఒకసారి నీట్గా చేత్తో కలిపేసుకొని మనకి నచ్చిన సైజుల్లో ఉండల్లా చుట్టుకోవటమే. ఇంకా ఇందులో వాడిన పప్పులన్నీ కూడా న్యాచురల్ ఆయిల్స్ ఉంటుంది కాబట్టి ప్రత్యేకించి ఇందులో నెయ్యి ఏమి వేసి కలపాల్సిన అవసరం లేదు. సో మనం ఇలా కలుపుతూ ఉంటేనే చక్కగా ఉండలా వచ్చేస్తుంది అనమాట. ఈ లడ్డు రోజుకు ఒకటి తీసుకోవటం వల్ల ఇందులో ఐరన్, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ అనేవి పుష్కలంగా ఉంటుంది. దీన్ని తీసుకోవటం వల్ల బోన్స్ ని స్ట్రెంథెన్ చేస్తుంది, ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది, ఇంకా హెమోగ్లోబిన్ ని షుగర్ ని బ్యాలెన్స్ లో ఉంచుతుంది, అలాగే డైజెస్టివ్ సిస్టమ్ ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా యూజెస్ ఉన్నాయి. నేను టెక్స్ట్ వేస్తాను చూడండి. రోజుకు ఒక లడ్డూతో మనము ఎన్నో వేల ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చు. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే ఇది యాస్టీస్ తింటుంటే సున్నుండ తింటున్నట్టు ఫ్లేవర్ కలుగుతుంది అనమాట. డ్రై ఫ్రూట్స్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది, చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మరైతే ఇంత హెల్దీ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నాను. ఇంకా ఈ వీడియో గురించిన మీ ఒపీనియన్ ని కమెంట్ చేయడం మర్చిపోమాకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఖచ్చితంగా షేర్ చేయండి. మరైతే ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.